హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ. ఇది కిరణ్ అబోరం గారు ప్రొడ్యూస్ చేశారండి. ఈ మూవీ ట్రైలర్ మీరు ఇప్పటివరకు చూసుంటే మీకు ఆల్రెడీ స్టోరీ గురించి ఒక అంచనాకు వచ్చుంటారు. ఈ మూవీ టీవీ గురించి అండి. టీవీ ఈజ్ ది సెంటర్ ఆఫ్ పాయింట్. టీవీ ఈజ్ ది మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఈ మూవీకి అండి. ఒకప్పుడు 90sలో ఈ మూవీని సెట్ చేశారండి. అది కూడా పల్లెటూరులో సెట్ చేశారండి. ప్రాంతం కూడా రాయలసీమ కుప్పం ప్రాంతంలో మూవీ సెట్ చేసి ఉందండి. మూవీ 90sలో సెట్ చేసి ఉంది కాబట్టి అప్పటికి టీవీ అనేది ఒక రేర్ కమోడిటీ కాబట్టి టీవీ చుట్టూతా చాలా జరుగుతూ ఉంటుందండి. ఈ పల్లెటూరులో కూడా అప్పటి వరకు టీవీ ఉండదండి. ఏదన్నా పండగలకి పబ్బాలకి అట్లాంటి వాటికి టీవీని అద్దెకి తీసుకొచ్చి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఆ గ్రామ ప్రజలు. బట్ ఊర్లో ఒక అతను టీవీ కొనడానికి డిసైడ్ అవుతారండి. ఊర్లో ఫస్ట్ టీవీ నాదే అనిపించుకోవడానికి ముగ్గురు పోటీ పడుతూ ఉంటారండి. అందులో ఒక అతను మాత్రం అది సాధించేస్తాడు. కాబట్టి అది మిగతా ఇద్దరికి స్పోర్టివ్గా తీసుకున్నారా లేదంటే ఏమన్నా కుట్ర పన్నారా అనేది ఈ మూవీలో చూడొచ్చండి. టీవీ మీద అంత ఇంట్రెస్ట్గా ఉన్న గ్రామ ప్రజలు అప్పటి వరకు అద్దెకి తెచ్చుకుంటున్న వారు సడన్గా ఆ ఊర్లో ఒక అతను టీవీ కొనేసరికి అందరూ ఆ ఇంటికి చేరుతూ ఉంటారండి. ఆ ఇంట్లోనే టీవీ చూడడం, ఆ ఇంట్లోనే టైం గడపడం, ఆ ఇంట్లోనే ఉండడం ఇలా జరుగుతూ ఉంటుందండి. ఆ ఇంటికి రాకపోకలు చాలా వరకు ఆ టీవీ కోసం జరుగుతూ ఉంటాయండి. ఆ ఇంటి వారు దాన్ని ఎలా స్వీకరించారు, సంతోషంగా ఉన్నారా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడ్డారా అనేది ఈ మూవీలో చూడాలండి. కొంతకాలం అంతా సంతోషంగా అంతా బాగానే గడిచిన తర్వాత సడన్గా ఆ టీవీ వల్ల ఒక సమస్య వస్తుందండి. ఆ టీవీ వల్ల వచ్చిన సమస్య ఏంటి, ఆ సమస్య వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, ఆ సమస్యని పరిష్కరించడానికి ఎవరు ఎటువంటి పనులు చేశారు అనేది ఈ మూవీ స్టోరీ అండి. స్టోరీ టీవీ గురించి కాబట్టి చాలా సింపుల్గా అనిపిస్తుందండి. కానీ మీరు దాన్ని ఒక వాల్యుబుల్ అసెట్ లాగా చూడండి. టీవీ ప్లేస్లో ఇంకేదన్నా జ్యువెలరీ కానీ ఇంకేదన్నా రేర్ కమోడిటీ ఏదన్నా వజ్రం లాంటిదో జ్యువెలరీ లాంటిదో టీవీని ఆ రకంగా చూడగలిగితే మీకు ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుందండి. లేకపోతే టీవీ గురించి ఇంత గొడవ ఏంటి, టీవీ గురించి ఇంత సినిమా ఏంటి అని మీకు కాస్త సిల్లీగా అనిపించే అవకాశం ఉందండి. ఫైనల్గా ఆ టీవీ ఫస్ట్ ఆనందాన్ని తెచ్చింది, ఆ తర్వాత సమస్యను తెచ్చింది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఎవరి వల్ల అసలు ఆ సమస్య వచ్చింది, ఆ సమస్యని సాల్వ్ చేయాలని చూసిన వాళ్ళు సాల్వ్ చేయగలిగారా అనేది ఈ మూవీలో చూడాలండి. ఈ సినిమాకి కథ ఎలాగైతే బలమో కథలో మలుపులు ట్విస్టులు కూడా అలాగే బలమండి. స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా ఉంది. ఎప్పుడు ఏది రివీల్ చేయాలో అప్పుడు అది రివీల్ చేశారండి. చాలా చక్కగా అనిపించిందండి స్టోరీ, స్క్రీన్ ప్లే. డైలాగ్స్ విషయంలో మాత్రం నేను కాస్త ఇబ్బంది పడ్డానండి. మోస్ట్ ఆఫ్ ది టైం డైలాగ్స్ని ఫాలో అవ్వగలిగిన కొంచెం ఆ యాస వల్ల, ఆ కుప్పం యాస వల్ల నేను కొన్ని డైలాగ్స్ ఫాలో అవ్వలేకపోయానండి. బట్ నాకు అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే అర్థమయ్యింది. నటీనటులు అందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారండి. ఎవరికి ఇచ్చిన పాత్రలో వాళ్ళు చాలా చక్కగా పర్ఫామ్ చేశారండి. ఎవరిని కూడా వీరు ఈ పాత్రలో సరిపోలేదు, ఈ పాత్రలో వీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు అన్నట్టుగా లేదండి. అందరూ పల్లెటూరి వాళ్ళలాగా యాక్ట్ చేశారు. ఊరి పెద్దలాగా కొంతమంది, ఊర్లో జనాల్లాగా కొంతమంది, పనిచేసుకునే వాళ్ళలాగా కొంతమంది, ఎవరి పాత్రలో వాళ్ళు న్యాయం చేశారండి. ఎవరైనా సరే నమ్మశక్యంగా ఉందండి. వీరు ఈ పాత్రధారి అంటే ఎస్ ఇది వారి పాత్ర, ఈ మనిషి ఇలాగే ఉంటాడేమో అనేంత నమ్మకం కలిగించేలా అందరూ యాక్ట్ చేశారండి. సినిమాలో పాటలు వినసొంపుగా ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా క్యూరియాసిటీని రేకెత్తించేలా ఉందండి. ఈ మూవీ స్టోరీ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, డైరెక్షన్ వైజ్ అండ్ మ్యూజిక్ వైజ్ కూడా చాలా చక్కగా కుదిరిందండి. ఓవరాల్ a decent film అండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హెల్ప్ దిస్ ఛానల్ గ్రో. థ్యాంక్ యూ.